సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. వాళ్ళు చెప్పారా తాళి తర్వాత కట్టించుకో ముందు పడుకొని. కాల్విన్ బ్రిడ్జ్ కింద అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న సూట్ కేసుని పోలీసులు కనుగొన్నారు. అందులో ఒక మృతదేహం ఉండటం గమనార్హం. ఇప్పుడు ఆ మృతదేహం ఎవరిదన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు గోవా పోలీసులు. అదేంటి నీ సూట్ కేసులా ఉంది? అవును, నేనే ఒకడిని రాడ్తో కొట్టి చంపేసి సూట్ కేసులో పెట్టి పడేసొచ్చా. పాచి ముఖంతో జోకులేంటే వెళ్ళి రెడీ అవ్వు, టిఫిన్ చేద్దువు గాని. ఈ సూట్ కేసు అనుమానాస్పదంగా దొరికింది. దీని వెనక ఎవరెవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని తీరుతాం. ఎంత దూరమైనా వెళ్ళి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాం. హలో హలో కోమలి, చూస్తుంటే ఏంటి నీ డిస్టర్బెన్స్ మధ్య? వాట్ ఆర్ యు టాకింగ్? అబ్బా అర్థం చేసుకోవే, పెట్టే ఫోన్. హలో హలో ధన్య, వేర్ ఆర్ యు ధన్య? ఎవ్రీబడీ ఇస్ ఇన్ ద న్యూస్. పెళ్లి చూపులు జరుగుతున్నాయి, తర్వాత మాట్లాడతాం. బై. హలో 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 త్రిదా త్రిదా, ఆర్ యు అట్ ఛానల్ ఆఫీస్? అవును, ఏమైంది? ఆర్ యు వాచింగ్ ద న్యూస్? లేదు, నేను మా బాస్ తో ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉన్నాను. నువ్వు కోమ్లీ హౌస్ కి వచ్చాయి, అక్కడ మనం కలిసి మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్. మీకు అసలు సిగ్గుందా? ఏం జరుగుతుందో అర్థమవుతుందా? అక్కడ పోలీసులు బాడీ బయటికి తీసి క్లూస్ వెతుకుతున్నారు. అయితే ఏంటి ఇప్పుడు ఏడవాలా? ఆపండి. ఏడుస్తా. ఇంత కొడుకుంటే జరిగింది మారుతుందా? ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా ఫోన్ చూస్తావేంటి? అది కూడా ఫీలింగ్సే కదా. ఛీ, అయ్యో వచ్చింది జర్నలిస్ట్ పాప. వచ్చావా? హాయ్ హాయ్. టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నా. వీళ్ళిద్దరూ చూడు, అస్సలు టెన్షన్ లేకుండా ఎంత కూల్ గా ఉన్నారో. నువ్వు టెన్షన్ లో చాలా క్యూట్ గా ఉంటావే. మళ్ళీ పాత సిద్ధి కనిపిస్తుంది. నీకేమైనా పిచ్చా? మన మన ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా బాడీ మీద ఉంటే డాగ్స్ వైడ్ వచ్చి మనల్ని పట్టించేస్తే? హోసే పిచ్చిదానా, ఆ దొరికిన శవం వాడిది కాదు. అవునా? గోవాలో ఎంతో మంది చేస్తుంటారు, వాటిలో ఏ శవం ఒకటి. కాకపోతే ఈ బాడీ కూడా బ్రిడ్జ్ కింద దొరికింది కాబట్టి అందుకే కొంచెం టెన్షన్ పడ్డా, అంతే. అంటే వాడు మనం చంపిన వాడు కదా? ప్రతిసారి మనం చంపినోడో చెప్పొద్దే, పడిపోతుంది ఇక్కడ. నువ్వేం కంగారు పడకే, నేను చూసుకుంటా. అమ్మా, మాది మేము చూసుకోవచ్చా? ఒసేయ్, ఇది టెన్షన్ లో టాయిలెట్ కూడా ఫ్లష్ చేయలేదు. కంపు మోహన్ దాన్న ఇప్పుడు వచ్చి చేయనా? బై ద వే, పెళ్లి చూపుల్లో మీ వాడు ఏం మాట్లాడాడే? ఏం మాట్లాడతాడు? ఏం మాట్లాడలేదు. సేఫ్ గేమ్ ఆడమంటే హ్యాపీగా ఆడేస్తారు ఈ మగాళ్ళు.
అయినా వై ద హెక్ డూ యూ నీడ్ మ్యారేజ్ బ్రో? లైట్ తీసుకో. యాక్చువల్లీ నాకు నైట్ నిద్ర పడట్లేదే. నిద్రపోటకపోతే ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? మరి ఏం చేయమంటావు? రాత్రి మొత్తం ప్రవచనాలు చూస్తూ ఉండాలా? ఎలా? ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా, పెళ్ళైన 1 year తర్వాత రాత్రులు చూడాల్సింది అవే. ట్రస్ట్ మీ, సోలో లైఫ్ ఇస్ సో మచ్ బెటర్. అంతే అంటావా? అంతే. అహే, నాకైతే ఈ పెళ్ళి వద్దు. వెంటనే క్యాన్సిల్ చెప్పేస్తా. మ్మ్. ఏంటి పాప రియాక్షన్? వాడేదో భయమన్నాడా? నా మన నేను బీరుతో వచ్చుంటే అందరూ కలిసి గోవా తీసుకెళ్లారు. గోవా వద్దే అంటే ఇదేమో ఫ్రస్ట్రేషన్కి గోవానే కరెక్ట్ అంది, ఇదేమో పోటు కానీ ఒకని బుక్ చేసింది, ఇదేమో ఏకంగా రాడ్తో వాడి తల మీద కొట్టి చంపి చచ్చింది. వాడెవడో మనందరికీ ఒక గ్రూప్ క్రియేట్ చేసి దాంట్లో మనం చేసిందంత వివరంగా రాసి మరీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. 2 లక్షలు అడుగుతున్నాడే. టెన్షన్ తట్టుకోలేకపోతున్నానే. వాడికి డబ్బులు పంపించేనా? ఏంటిచ్చేది? ఒక్కసారి డబ్బులిస్తే మనం తప్పు ఒప్పుకొని మన పిలకని వాడి చేతిలో పెట్టినట్టు. లైఫ్ లాంగ్ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మెసేజ్ చేస్తున్న నెంబర్ని ట్రేస్ చేస్తే ఎవరిదో తెలుస్తుంది. అవసరం లేదు. ఏ? అది మా చెల్లి నంబర్. అది మీ చెల్లి నెంబరా? మా చెల్లి దగ్గర నుంచి ఫోన్ కొట్టేసింది అండ్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. ఒక్కడే వాడు దొరకకుండా తెలివిగా కొట్టేసిన ఫోన్తో మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాట్సాప్లో మెసేజ్ పంపిస్తున్నాడు. ట్రేస్ చేయడం అంటే చాలా కష్టం. వాడెవడో మనల్ని దగ్గరగా అబ్జర్వ్ చేసిన వాడే ఇది చేస్తున్నాడు. వాడెవడై ఉంటాడు? మనల్ని ఖచ్చితంగా ఎవరో అబ్జర్వ్ చేశారు. ఎవరు 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 ఎవరు? మనం అంతగా ఎవరితో కలవలేదు, మాట్లాడలేదు. బ్రోకర్ గడ ఉంటాడా? నో, ఛాన్స్ లేదు. బెల్ బాయ్ గాడేమన్నా? చా, వాడా? వాడికంత సీన్ లేదు. ఎందుకు లేదు? పదే పదే మన రూమ్కి వచ్చేవాడు, విండో నుంచి తొంగి చూసేవాడు. ఆ డెడ్ బాడీని సూట్ కేసులో పెట్టి తీసుకెళ్తున్నప్పుడు కూడా మనకెదురయ్యాడు. నీకు నాకు లవ్ ఏంట్రా? నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్. మా చెల్లి కూడా అదే హోటల్లో దిగింది. సో తన ఫోన్ కూడా వాడే కొట్టేసుంటాడు. మళ్ళీ ఏమైందే? వాడు బ్లాక్మెయిల్ చేసిన దానికన్నా నువ్వు మళ్ళీ సిబిఐ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేట్ చేస్తేనే భయం వేస్తుంది. తను చెప్పింది కరెక్టే. ఖచ్చితంగా వాడే అయి ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం గోవా వెళ్ళాలి. ప్రాబ్లంకి ఎదురుగా వెళ్తుంటే సొల్యూషన్ దొరుకుతుంది, దూరంగా పోతుంటే ప్రాబ్లం పెద్దదవుతుంది. తప్పదు. హలో, ఇది XX హోటల్ గోవా? మేనేజర్, ఈ అకౌంట్లో 5 lakhs డిపాజిట్ చేయి. అర్జెంట్. సార్
ఎక్స్క్యూజ్ మీ ఐల్ కాల్ యూ బ్యాక్. ఎస్ మ్యామ్. ఇక్కడ జాక్ అనే ఒక బెల్ బాయ్ ఉంటాడు కదా, ఆడెక్కడున్నాడు? వాడు క్లయింట్స్తో చీప్గా బిహేవ్ చేస్తున్నాడని మీతో గొడవ పడి రోజే పంపించేశా. పంపించేశారా? యా. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో మీకు తెలుసా? నాకు తెలీదండి. నో ఐడియా. అయినా వాడితో మీకేం పని? ఊరికే ఓ. స్వీట్ బాయ్. ఓకే. సరే ఓకే. బాయ్ సార్. అంటే వాడి జాబ్ కూడా మన వల్లే కదా పోయింది. అందుకే వాడు రివెంజ్ తీర్చుకుంటున్నాడు. అంతా నీ వల్లే. నీ అబ్బా ముందేమో ఆ హుకర్ గాన్ని తగులుకున్నా, వాడు చచ్చాడు. ఇప్పుడు ఆ బెల్ బాయ్తో గొడవ పడితే వాడేకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఏంట నీ బాధ? వాడిని కొట్టుండకపోతే మిమ్మల్ని చంపేస్తాడని కొట్టా. చచ్చాడు. మీకోసమే కదా? మొత్తం మా కోసమే. అబ్బే ఆపు. పూసి పాకి మొహలారా, ఆగండి. అందరికి చెప్పి చెప్పి మీరే పెంట చేసేలా ఉన్నారు. గమ్మనుండండి. ఏంటి వాడా? వాడిని చూడు, ఆఫ్రికా నుంచి తప్పిపోయిన ఏనుగు పిల్లలా ఉన్నాడు. వాడికి తెలుగు రాదులే. సరే సరే, ఇప్పుడు జరిగిన దాని గురించి గొడవ పడకుండా ముందు ఆ జాక్ బెల్ బాయ్ గాడు ఎక్కడున్నాడో కనిపెడదాం. ప్లీజ్ యూ గైస్ టేక్ కామ్. जाक जाक मालूम है आपको? Who the hell is this? आप कौन है? मैं फैब्जियो। टाइटैनिक में मैं और जाक जान जिगरी हैं। हाँ? जाक के बारे में क्या डिस्कस कर रहे हैं? ये जैक की गर्लफ्रेंड है. मालूम है जाक फोटोस का दिखाया, बहुत अच्छे है। आपको जैक का एड्रेस मालूम है क्या? मालूम है? अब कैन यू प्लीज टेल अस? मोबुसा में एक चौरस्ता है, चौरस्ता पास में एक स्लम है, स्लम को फर्स्ट राइट को सेकंड बिल्डिंग है. తిన్నా అబుజీ? తిన్నా. ఏం కూర? అట్టి చేపల పులుసు. అవునా, మాది పచ్చి చేపల పులుసు. చేపల కూర అంటే ఇష్టమా నీకు? బాగా ఇష్టం. మా ఇంట్లోనైతే వారానికి 5 రోజులు నీసే. అవునా, మా ఇంట్లో కూడా నీకంటే కోసుకుంటుంది. అట్టి చేపల పులుసు అద్దరిపోయింది. రోజు కూడా ఉంటే బాగుండేది. హే రోజ్, నాకు తెలుసు నువ్వు వస్తావని. దా పోయి నువ్వు దా. ఏంటో పొజిషన్ లోకి వచ్చేది చెత్త విధవా నిన్ను. ఏంటి రోజు టెన్షన్ గా ఉన్నట్టున్నావు? అట్టి చేపల పులుసు తింటావా? దా తిను, బాగుంటది. దా ఇదిగా. ఏంట్రా ఇది? లవ్, టైటానిక్ లవ్. లవ్ ఏంట్రా లవ్? ఇన్ని ఫొటోస్ ఎక్కడివిరా నీకు? మనసుంటే మార్గం ఉంటుంది రోజ్. మనసుంటే మార్గం వస్తుంది కానీ ఇన్ని ఫొటోస్ ఎక్కడి నుంచి వస్తాయిరా విధవా? నిన్ను ఫేస్బుక్ నుంచి కాపీ చేశా, ఫేస్బుక్ నుంచి. ఆహా, ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అన్ని బాగా వాడుతున్నట్టున్నావుగా. షేర్ చాట్ కూడా రోజ్. అయినా నీకు డబ్బే ముఖ్యం, మనసు కదని తెలిసినప్పటి నుంచి డబ్బు కూడా సంపాదిస్తున్నాను తెలుసా రోజ్? తెలుసురా, వాట్సాప్ లో గ్రూప్ పెట్టి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు కదూ. అయ్యో రోజ్ నేను చెప్పేది విను. కూల్ నేనేం చేయలేదు రోజ్, నాకు ఈమెయిల్ లేదు. బ్లాక్మెయిల్ ఎక్కడ చేస్తాను రోజ్? నా మాట విను రోజ్. అమ్మా కుట్టదు రోజ్. అమ్మా రోజ్ అక్కడ కుట్టదు రోజ్. అమ్మా వద్దు రోజ్. అమ్మా వద్దు. గైస్ నాకు ఇప్పుడు కూడా వాడి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. వాట్? ఏం మెసేజ్? ఎవడాడు? ముయ్. ఎప్పుడు మనకి మెసేజ్లు పంపించే వాడు వీడు కదా? వాడెవడు వీడెవడు? అసలు వీడిని ఇక్కడ పెట్టుకుని వాడెవడు గురించి మాట్లాడతారేంటి? ఏయ్, అమ్మా వద్దు. షిట్, మరెవరే? ఎగ్జాక్ట్లీ సేమ్ షిట్. రోజ్ చూడు రోజ్, నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నేను సాల్వ్ చేస్తా. యవ్వ, నువ్వేంట్రా సాల్వ్ చేసేది? అబ్బా వద్దు, మళ్ళీ వద్దు. అమ్మా వద్దు రోజ్ వద్దు రోజ్. ఏ గైస్ స్టాప్ ఇట్. ఇక్కడ టైం వేస్ట్. కమ్ పద లెట్స్ గో. రోజ్ కన్ఫర్మ్.
నీకు డబ్బే ముఖ్యం. ఎంత డబ్బైనా సంపాదిస్తా, దాంతో నిన్ను సంపాదించుకుంటా. బండెక్కండి, సార్ బండెక్కండి. చూప్, ఎక్కడ ముందు. దిగండి, దిగండి. అదేంటి సార్, మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారనుకుంటే మేమున్న హోటల్ తీసుకొచ్చారు. మీరేమైనా మర్డర్ చేశారా? లేదు సార్. తీసుకుందాం ప్లీజ్ 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 ప్లీజ్. సార్. మేమేమి కావాలని మర్డర్ చేయలేదు సార్. మిస్టేక్ జరిగిపోయిందంతే. నైస్ టైమింగ్. ఏదేమైనా హ్యూమర్లో మన తెలుగు వాళ్ళ తర్వాత ఎవరైనా. నేనేదో సరదాగా జోక్ చేస్తే దానికి కూడా కౌంటర్లు ఇచ్చేస్తున్నారే. జోకా? జోకుంటా. మీరు వెళ్ళిన ఏరియా చాలా డేంజరస్ ఏరియా. అక్కడి డ్రగ్ మాఫియా వాళ్ళు, రేపిస్టులు వీళ్ళందరూ తిరుగుతుంటారు. అందుకే మిమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాను. ఓకే? అవును, ఇంతకీ మీకు అక్కడేం పని? ఏం లేదు సార్, మేము మర్డర్ చేయడం ఒకటి చూసాడు. వాడు మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. వాడిని వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళాం. అంతే అంతే అంతే. మళ్ళీ హే జోకులు జోకులు. చలో చలో. ఏమన్నా ఈ వడలు పరేషాన్ చేసి పెడుతున్నారు. కాల్చి తినేయాలి వీళ్ళని. పొద్దున్న నుంచి రాత్రి వరకు పరేషాన్ చేస్తున్నారు. పోలీసోడండి బాబు. వీళ్ళని అనుకుంటే కామెడీ గాడ్లా ఉన్నాడు. అవన్నీ మనకెందుకులే కానీ, ఇప్పుడు మనల్ని బ్లాక్మెయిల్ చేసేది జాక్ గార్డ్ కాకపోతే వేరెవరై ఉంటారు? ఓకే, ఎవరైనా కానీ కనుక్కొని సెటిల్ చేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడే ఉంటే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఒకవేళ వాడు వినకపోతే చంపేదాం. ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా పిచ్చా? ఒక తప్పు కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేయాల్సిందే. తప్పదు. వద్దే, దొరికితే మన లైఫ్ ఖతమైపోతుంది. అట్లీస్ట్ ఫ్రస్ట్రేషన్తోనో భయంతోనో బ్రతుకుంటే చాలు. నో, మనం గోవా వచ్చినట్టు ఇక్కడ ప్రూఫ్స్ కూడా లేవు. లక్కీగా మార్నింగ్ నుంచి రూమ్స్ కూడా తీసుకోలేదు. దొరకకుండా ఎలా మర్డర్ చేయాలో గూగుల్ చేద్దాం. అదే టైంకి విజయవాడలో ఉన్నట్టు మనం ఫేస్బుక్లో లొకేషన్ ట్యాగ్ చేద్దాం. వాడు క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోదాం. అప్పుడు భయంతో కాదు, ఈ ఇన్సిడెంట్ని మర్చిపోయి హ్యాపీగా బ్రతుకుదాం. గైస్ గైస్ గైస్, వాడు మళ్ళీ మెసేజ్ చేశాడు. మార్నింగ్ 10 AM కల్లా 15 lakhs ఇవ్వకపోతే మ్యాటర్ లీక్ చేసి పోలీసులకి పట్టిస్తానంటున్నాడు. ఏది? పోలీసులకి పట్టిస్తాడా?
రే నీ అబ్బా ఏం పీక్కుంటావో పీక్కో. పోలీసులు కాకపోతే టీవీ ఛానల్స్ అందరికీ ఇచ్చుకో. ఇలా చచ్చే కన్నా అదే బెటర్ మాకు. రే రే మేం కాదురా, అప్పుడు పోలీసులు నిన్ను వెతుక్కుంటూ వస్తారు. నువ్వు కూడా బుక్ అవుతావరా నా కొడక. దా 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 షూ. ఇంకా రిప్లై ఇవ్వడం లేదేంటి? భయపడ్డాడంటావా? ఖచ్చితంగా భయపడుంటాడు. ఇదేదో హైదరాబాద్ లోనే చేస్తుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. కానీ గైస్ నాకు ఇదేంటో తేడాగా అనిపిస్తుంది. ధన్య ఏమైంది? మా చెల్లి పర్సనల్ పిక్స్ పెట్టేశాడు. అయిపోయింది మన లైఫ్ తో పాటు మా చెల్లి లైఫ్ కూడా నాశనం అయిపోయింది. కోమి అలా కాదు ఇంకా వద్దు, నా వల్ల కాదు. చచ్చిపోదాం ప్లీజ్. నీకు తెలుసుగా నేను ఎంత కేరింగ్ చూసుకుంటానా చెల్లి, నీకు తెలుసుగా. ఇప్పుడు ఆ వల్ల ధన్య ప్లీజ్. ధన్య ఏం కాదు ధన్య, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్.